హలో హాయ్ అండి. ఇప్పుడు మన వినాయకుని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమ్మవారు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అన్నదానం స్టార్ట్ అవుతుంటుంది. మన వినాయకుని అప్పుడు అందరూ అన్నదానం అనొద్దు, అన్నప్రసాదం అనాలి అన్నారు. అన్నప్రసాదంగా అన్నదానమే అనాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనము జనరల్గా అన్నము ఎట్లా తింటారు, కడుపుంటే తింటాం. ప్రసాదం అంటే గింతనే ఉంటుంది. ఇట్లా నోట్లు వేసుకొని ఇట్లా తినేస్తాం, గింతనే ఉంటుంది. దాన్ని ప్రసాదం అంటారు. ఎక్కువ తినేదాన్ని అన్నదానం అంటారు. నువ్వు ప్లేట్ తీసుకపోయి ఇంత పెద్ద ప్లేట్ తీసుకొని ఇంత అన్నం వేసాడు, ఇట్లా దానం చేస్తున్నట్టే కదా. దానికి అన్నదానం అనొద్దు అని అంటే ఇట్లా అన్నప్రసాదం అన్నారు. అన్నదానమే అంటారు. అన్నదానమే అనాలి. ప్రసాదం అంటే గింతనే ఉంటుంది. ఇంత నోట్లో మోసుకొని ఇట్లా తినేస్తాం, గింతనే ఉంటుంది ప్రసాదం అంటే. అదే మీకు అన్నదానం అంటే ఎక్కువ ఉంటుంది, ఇంత ఉంటుంది. 2 కర్రీస్ ఉంటాయి కంపల్సరీ. ఇది ఉంటుంది, ఆ కర్రీ ఉండదు కదా. ఇంత పులిహోర తప్ప ఏముండదు. దాన్ని ప్రసాదం అంటారు. ఇది సాంబార్ అన్న పప్పుచారు అన్న ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అన్నం అంటారు. ఇంత వేస్తాడు కాబట్టి అది అన్నదానమే అంటారు. తప్పు మాట్లాడుతున్నారు అందరు. ఈ మధ్య బాగా గమనిస్తున్నాను, మన యూట్యూబ్లో కూడా వచ్చింది. అందుకే అన్నదానమే అనండి.